చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్, మహాభగల్ అఘోరా తాంత్రిక్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవం. తంత్రం, మిమ్మల్ని అఘోరా తాంత్రిక్ అని నేను పరిచయం చేయడం జరిగింది. తంత్రం అన్న మాట వినంగానే డెఫినెట్గా భయపడిపోతుంటారండి. ఎంతో కొంత భయం అయితే వస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఈ అఘోరా అన్నది దాన్ని హాస్యాస్పదం చేసేసారు కొంతమంది అని చెప్పుకోవచ్చు. బయటకు రావటం, రకరకాల వీడియోస్ చేయడం, పెళ్ళిళ్ళు అయినట్టుగా ఇట్లా చాలా పెద్ద ఇదే అయ్యింది. అరెస్ట్లు అవ్వటం మీకు తెలిసిందే. అయితే ఈ తంత్రం అనే దాని విషయాన్ని ఒకవేళ మనం మాట్లాడుకుంటే, తంత్ర సాధన అంటే ఏంటి, ఎవరెవరు చేయొచ్చు, తంత్ర సాధనలో కొంత అంటే తంత్రం అంటే ప్రక్రియ, ఎండ్ ఆఫ్ ది డే. మరి ఈ ప్రక్రియని గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా ఆశ్రయించవచ్చా? దీనికి కూడా గురుముఖతగా తీసుకోవాలా ఈ పద్ధతుల్ని ఆశ్రయించడం కోసం? ఇక ఈ ఆచారాలు కూడా రకరకాల అంటే దక్షిణాచారం అని, వామాచారం అని, కౌళాచారం అని, ఉత్తర, ఇట్లా రకరకాలు ఉన్నాయి ఆచారాలకి సంబంధించి. ఈ ఆచారాలు అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి, ఎవరెవరు ఏ ఆచారాలని పాటించవచ్చు, ఇత్యాది విషయాలు ఒక్కసారి. సంతోషం తల్లి. వాస్తవానికి మనం చూసుకున్నట్టయితే కొంతమంది విడివిడి జ్ఞానస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళేంటి 4 ఆచారాలు మాత్రం చెప్తున్నారు. ప్రథమంగా దక్షిణాచారం, రెండోది వామాచారం, మూడోది కవలాచారం, నాలుగోది సమయాచారం అనేటువంటివి చెప్తున్నారు. కానీ మన ధర్మ విధిలో మనకున్న ఈ సంపూర్ణంగా 172 ఆచారాలు మనకు వేద గ్రంథాల్లో ఉన్నాయి. ఈ 172 ఆచారాలలో మొదటిగా చూసుకుంటే అందరూ దక్షిణాచారం అంటారు, కానీ దక్షిణాచారం కాదండి. మొట్టమొదటిగా మనకు వచ్చేది ప్రాగాచారం. ప్రాగాచారం అంటే తూర్పు విధానంలో, తూర్పు భాగంలో ఉండేటువంటి ఆచారం, దాన్ని ప్రాగాచారం, అక్కడ వాళ్ళు అనుసరించేది. రెండోది ఆగ్నేయాచారం, అంటే మూడవది దక్షిణాచారం, నాలుగవది నైరుత్యాచారం, పశ్చిమాచారం, వాయువ్యాచారం, ఉత్తరాచారం, వామాచారం. ఇట్లా దిక్కుల్ని అనుసరిస్తూ కూడా ఆచారం. ఉత్తరానికి వచ్చేసరికి వచ్చేది అది వామాచారం. ఈశాన్యాచారం, సమయాచారం. ఇది తర్వాత ఇక్కడ ఏంటి అనంటే, ఈ దక్షిణాధిక వామాచారంలో నుంచి ఉద్భవించిందే కబల పిల్లలుగా కబలాచారం. అది అసలు విధానం. అయితే ఈ కౌలాచారం అని కొంతమంది చెప్తున్నారు కనమ్మా, పూర్తిగా నిజంగా కౌలాచారం వాళ్ళు మన భారతదేశం కాదు, ప్రపంచంలో 7 ఉన్నాము ఇప్పటి వరకు. దీనికి అసలైంది జ్ఞానసిద్ధ సరస్వతి పీఠము అని చెప్పేసి కశ్మీర్ దగ్గర ఉంది. ఇది బయటికి వచ్చే కాదు, అదొక తెగువ లాంటిది కూడా. అందులోకి మేము ప్రవేశించడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. నేను కవలాచారస్తుకునే, కాకపోతే ఏంటి అంటే అది నేర్చుకోవడం అందరం చాలా సులువు అనుకుంటారు, కానీ తంత్ర సాధన ఏది మనం అనుకున్నంత సులభతరంగా రాదు, అంత ఈజీ కూడా కాదు. ఎందుకు అని అంటమ్మా, ఇప్పుడు ఒక పిల్లవాడు డాక్టర్ అవ్వాలి అని అంటే ఫస్ట్ క్లాస్ చదువుకుంటే అయిపోతారా? ఎలా అవుతారు? కనీసం 10th క్లాస్ చదువుకున్న అవుతాడా? అవ్వడు. ఏది చదవాలో అది చదవాల్సిందే. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే, దాని గురించి సబ్జెక్ట్ లేని వారు కూడా నేను ఒక తాంత్రికుణ్ణి, నేను ఒక తంత్రవేదిని అని కొంతమంది యక్షిణీలని చెప్పిస్తున్నారు. ఇంకొంతమంది నేను ఈ మన కామాఖ్యకి వెళ్ళాను. అసలు ఇందులో ఒకటి చెప్తాను తల్లి, దేవల్ ఘాన్గాపురం విన్నారు కదా పేరు ఎప్పుడైనా? దత్తాత్రేయుల వారి క్షేత్రం. ఇంకొంతమంది కశ్మీర్, మన కాశీ అని చెప్తున్నారు, తంత్ర సాధన నేను అక్కడే చేశాను. ఇంకొంతమంది కామాఖ్య అని వెళ్తున్నారు. మనకు మీరు శాస్త్రంలో చూడండి, స్థల పురాణంలోనైనా సరే అక్కడ ఏంటి అంటే కేవల జప సాధన అని అంటారు. దత్తాత్రేయుల వారి యొక్క క్షేత్రంలో స్వామివారి ఆలయం నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో వృక్షం ఉంది. ఏం వృక్షం తల్లి? నదీ తీరం దగ్గర ఉంటుంది. ఔదుంబర వృక్షం ఉంటుంది. ఆ వృక్షము దగ్గర కూర్చొని జపం చేసుకుంటే ఎంతమంది కనిపిస్తారు? అక్కడే గురు చరిత్ర చదివే వాళ్ళు ఉంటారు,
కూర్చొని జప సాధన చేసే వాళ్ళు ఉంటారు. భీమజామరజ నది ఒడ్డునే ఉంది, అక్కడ స్నానం చేసి వచ్చి చేస్తారు. స్నానం చేసేసి వచ్చి అక్కడ చేస్తారు. అక్కడ ఏంటంటే మనకు చూపించింది స్థల పురాణంలో కేవలం జప సాధన శక్తి పొందడమే. వీరికి కేవలం సాధనా శక్తి. ఏది కామాఖ్యలో కూడా తంత్ర విధానం చూపియ్యరు తల్లి. మీకు మయాంగ్ అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? వినలేదా? కామాఖ్య నుంచి సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి ఒక కనీసం మనిషి సంచరిస్తూ ఉంటే ఆ మనిషిని కుక్కలాగా కానివ్వండి, పక్షిలాగా కానివ్వండి, నక్కలే ఏదైనా ఒక ఆవు జంతువు ఏదైనా ఒక రూపంలో అక్కడుండే తాంత్రికులు మార్చుకొని తర్వాత వీని లోపలికి తీసుకువచ్చి ఏదో ఒక రోజున బలిచ్చేస్తారు. మన పూర్తిగా భారతదేశంలో నిషేధించిన ప్రాంతము ఏదయ్యా అంటే మయాంగ్ అనే ఊరు తల్లి. బాబోయ్, అక్కడికి ఎవరైతే వెళ్ళరు. సంపూర్ణమైన ఒక తెగువ అది. తంత్ర సాధన ఎందుకు దాన్ని చూసుకొని కొంతమంది ఇప్పుడు నేను తంత్ర సాధకుని, నేను ఇక్కడికి వెళ్ళి చేసా అక్కడికి వెళ్ళి ఇంకొకటి కాశీలో ఆ ఘాట్ల దగ్గర కూర్చొని జప సాధన చేయడానికి భైరవుడి ఇచ్చిన శక్తి అక్కడ ఉంది కాబట్టి తంత్ర సాధనకు దాన్ని తీసుకోవాలి. ఏది కేవలం జప సాధన కోసం. తంత్ర సాధన చెయ్యాలంటే వీడు కొన్ని సంవత్సరాలు అడవి ప్రాంతంలో ఉండి జనా సంచరణ అనేది చెయ్యకుండా కేవలం జప సాధన ఒక 4 సంవత్సరాలు చేస్తే వాడు శక్తి వచ్చేస్తుందా తల్లి? ఇప్పుడు మీరు ఒకరున్నారు, ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు తల్లి, కొన్ని సంవత్సరాల నుంచి ఆలయంలో ఉంటూ ఎన్నో పూజలు గావిస్తూ ఎన్నో శక్తివంతమైనటువంటి జపసాధనలో వాడున్నప్పుడు వీరికి సిద్ధించింది 4 సంవత్సరాలు వాళ్ళు అక్కడికి వెళ్తే జపసాధన సిద్ధమవుతుంది. అంటే చాలామంది తంత్రాన్ని ఎన్నో రకాలుగా భ్రష్టు పట్టిస్తున్నారు. మరి ఇప్పుడు గృహస్థులు దీన్ని ఆశ్రయించవచ్చా? ఇంత కఠినతరమైనటువంటి విధానం కనుక తంత్ర సాధన చేసేవాడు గృహస్థాశ్రమం తీసుకున్నా చేయొచ్చు. తంత్రానికి క్షుద్రానికి ఉన్నటువంటి తేడా ఏమిటి? చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకనంటే తంత్ర సాధనలు మొత్తం 3 రకాలు తల్లి. ప్రథమం వాగ్వ రూపము అంటారు. అంటే మంచి చెయ్యడం మాత్రమే. సంపూర్ణంగా అంటే శిథిలావస్థలో ఉండే దేవాలయాలు వాటిని వీటి వృద్ధిని చేసుకుంటూ ఒక సంపూర్ణమైనటువంటి తేజస్సుని అందరికి అందింపజేయాలనే కుతూహలంతో ఉండే తంత్రం వాగ్వాధారం. రెండోది కృసుంకత చారము అంటారు. ఈ కృసుంకత అంటే మనిషిని ఎప్పుడు చంపేయాలి, వీడు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, వీడి కళ్ళు కనిపించకుండా కాళ్ళు చేతులు పడిపడేలాగా ఎలా చెయ్యాలి అనేది ఒకటి. ఆఖరిది కేవలము సంపూర్ణంగా స్వామివారికి వాడి మనసును అర్పించడమే అన్నట్టు. మీరు ఇందులో కూడా 2 రకాలు. ఒకరేమో బయట సంచరిస్తూ ఉంటే ఇంకొకరు గుహల్లో ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండిపోతారు, ఇంకా బయటికి రారు. ఈ మధ్యలో ఉండే చారం వాడి ఈ ఆచారాన్ని ఆచరించేవాడు పొరపాటున మన దగ్గరకు వచ్చి వాడి కంటి చూపు మన మీద పడ్డా మనం బొగ్గు. మనమేం హాని చేయక్కర్లేదు వాడికి. వాడి చూపు మన మీద పడ్డదా మన జీవితం బొగ్గులాగా మారిపోతుంది. మరి ఎట్లా తెలుస్తుందండి వీళ్ళు ఈ ఆచారాన్ని అనుసరిస్తున్నారు అని? మనం ఎట్లా వాళ్ళ నుంచి దూరంగా ఉండటం ఎట్లా? వాడి కళ్ళే చెప్తాయి తల్లి. ఎలా ఉంటాయి ఆ కళ్ళు? ఆ కళ్ళకు ఒక వికృతమైన కాటుక పెడతారు. వాడు శిరస్సున ధరించేటువంటిది కూడా ఒక విచిత్రమైన సింబల్స్లో ఉండే కొన్ని లాకెట్స్ కట్టుకుంటాడు. అదొకటి. తర్వాత కొంతమంది పుర్రెమాలలు అవి ఇవి వేసుకుంటారు కదా, వీళ్ళు ఆ మాలలు వేయరు. వీళ్ళు ఏంటి అని అంటే ఎక్కువగా అడవిలో ఉండే వృక్ష గింజలతో తయారు చేసుకున్న కాయలు మెల్లో ఉంటాయి. అలా గుర్తుపట్టచ్చు. వాళ్ళు మామూలుగా మన జనసంచారంలో ఉంటారా? వాళ్ళు ఉండరమ్మా. కాకపోతే ఏంటి అని అంటే వీళ్ళు ఎక్కువగా పొరపాటున ఏదో ఒక సందర్భంలో వస్తారు. అది కూడా ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు ఒకరు శత్రువు అయ్యాడు. నేను ఈయన ఎట్లా అంటే నాకు తెలిసిన ఒక తాంత్రికుడు ఉన్నాడు రా, ఆయన దగ్గర పోదాం, ఆయన ఇట్లా చేస్తాడు అని అంటారు. వీళ్ళు అక్కడికి వెళ్తే వాడి దగ్గర ఎంతో కొంత డబ్బులు తీసుకుంటాడు. వాళ్ళ ఇంటిని పరిశీలించడానికి కోసం అప్పుడు వాడి ఇంటి దగ్గరకు వస్తాడు. వచ్చి ఆ ఇంటిని చూస్తే కథమే ఇంక అయిపోయింది. ఇంకా ఆ ఇంటి పరిస్థితి
చిన్న భిన్నంలో ఉంటారు. ఇంకొకటి దీంట్లో అసలు ఎంత అన్యాయం ఉంది, ఎంత అధార్మికమైనటువంటి జీవితం కదా. మరి ప్రకృతి ఊరుకుంటుందా ఇట్లాంటి చర్యలు చేస్తూ ఉంటే? అమ్మ ప్రకృతి ఊరుకుంటుందా అంటే అస్సలు ఊరుకోదు తల్లి. ఇంత కాకపోతే ఘోరంగా. ఏంటి అనంటే ఒక మనిషి తన పాపకర్మ ఎంతైతే అనుభవించాలో అంత పాపకర్మ అనుభవించే అంతవరకు తప్పదు. ఇప్పుడు ఇదే దక్షిణాచారంలో ఏమీ లేదు. కానీ వామాచారంకైనా, కవలాచారానికైనా, సమయాచారానికైనా మీరు చిన్నమస్తాదేవి పేరు ఎప్పుడైనా విన్నారా? విన్నానండి, విన్నాను. చిన్నమస్తాదేవి సాధన విన్నారా? విన్నదండి. చిన్నమస్తాదేవి సాధనలో ఆ అమ్మవారి సాధన చేసేటప్పుడు మీ చెయ్యో మీ కాళ్ళ దగ్గరనో కోసుకొని అదొక గ్లాస్లో రక్తం పట్టుకొని నీ రక్తాన్ని నువ్వే తాగాలి. బాబోయ్. చిన్నమస్తాదేవి యొక్క సాధనలో, ఈ తాంత్రిక సాధన. తాంత్రిక సాధనలో విన్నారా? తర్వాత మీకు అందుకే ఇప్పుడు ఇట్లాంటివి ఉన్నాయి అనేది ఎంత కొంత అవగాహన వచ్చినా తంత్రం గురించి కూడా భయపడిపోతారు కదా. భయపడిపోతారు. మీరు రక్తాక్షిణీ దేవి యొక్క అవతారం తెలుసా? విన్నాను. వినలేదా? కాళికాదేవి యొక్క మూడో కుమార్తె. కాళికాదేవి యొక్క మూడో కుమార్తె రక్తాక్షిణీ దేవి. ఈమెను ఎలా అంటే ఇప్పుడు మీరున్నారు తల్లి, మీరు నాకు వశం అవ్వాలి. అప్పుడు నేను ఏం చేస్తా? నేను మీ ఇంటి దగ్గరకు వస్తా. నేను మంత్రం జపం చేసేసి నా వేలికి ఒక చిన్న రంధ్రం చేసుకొని మీరు తినే అన్నంలో నా ఒక రక్తపు చుక్క వేస్తా. అది మీరు ఎప్పుడైతే భోజనం చేశారో ఇంకా పరిపూర్ణంగా నేను మళ్ళీ దాన్ని తొలగించేంత వరకు మీరు నా వశంలో ఉంటారు. మరి దీని నుంచి బయటపడాలంటే ఎట్లా అండి? ఎట్లాంటి మార్గాలు ఉంటాయి? మా వీట్లలో నుంచి బయటపడాలంటే క్షుణ్ణంగా చెప్పాలంటే నిజమైన తాంత్రికుడి దగ్గరికి వెళ్తే అతను మీకు తీసేస్తాడు దాన్ని. తీసేస్తారు. కానీ చాలా అరుదుగా ఉంటారు. చేసేవాళ్ళు అరుదుగా ఉన్నారు, తీసేవాళ్ళు అరుదుగా ఉన్నారు కదా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే, దయచేసి ఈ విషయంలో తప్పుగా అనుకోకండి, ఈ యూట్యూబ్స్ వచ్చేసరికి ఎక్కువగా అందరు ఏం చేస్తున్నారు, గెస్ట్ల కోసం పిలిచేసి వాడు చెప్పిందల్లా పక్కవాడు వినేటట్టుగా చేసేస్తున్నారు. మొన్న ఒక వ్యక్తి వచ్చాడు, టాటోస్ నామాల కింద వేసుకున్నాడు, త్రిశూలం కింద పెట్టుకున్నాడు టాటోస్ని. నేను అఘోరా అని చెప్తున్నాడు. ఇంటర్వ్యూకే ఫుల్గా డ్రింక్ చేసున్నాడు అంట. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే ఫుల్గా డ్రింక్ చేసున్నాడు. డైరెక్ట్గా వీడియోలో ఓపెన్ మైండ్గా చెప్తున్నాడు, నేను తాంత్రికుడినే, నేను 10,000 కోట్లు సంపాదించడానికి వచ్చా అంటున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే తల్లి, నిజమైన వాడికి అబద్ధపు వాడికి తేడా లేకుండా పోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దు అనేది వారికి అర్థం కావట్లే. కాకపోతే ఇందులో కొన్ని సాధన శక్తి పెంచుకోవడానికి, ఇంకొకటి ఏంటంటే కొన్ని సాధనా శక్తి పెంచుకోవడానికి కటిక నేల భోజనము అని ఉంటుంది తల్లి. నేల మీద భోజనం చేస్తారు. నేల మీదనే భోజనం చెయ్యాలి. దక్షిణాచారంలో ఇది దక్షిణాచారంలో కూడా ఉంది. మీరు ఎప్పుడైనా ఉడిపి వెళ్ళారా? ఉడిపి విన్నానండి. వెళ్ళలేదా? అక్కడ చూడండి, ఉడిపిలో కృష్ణుడి యొక్క దర్శనాన్ని గావించిన వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెడతారు. అక్కడ వచ్చిన భక్తులు కూడా కంచాలు పక్కకు పెట్టి నేల మీద పెట్టుకొని భోజనం చేస్తారు భోజనశాలలో. కొన్ని విద్యలో ఇప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఏదో శుక్రవారం వచ్చిందా తలంటు స్నానం చేయ, అసలు శుక్రవారం తల స్నానమే పనికిరాదు, చేయకూడదు. బుధ లేదా శనివారాలలోనే మనకు సింధు పురాణం అవన్నీ ఉన్నాయి చూసా, దాంట్లో చదవండి. ధర్మసింధు అని అంటారు. ధర్మసింధులో కూడా ఉంటుంది చూడండి క్లియర్గా. బుధ శనివార కనీసం ఇల్లు కూడా కడుక్కోవాలన్నా బుధ శనివారాలే. ఆఖరికి మనం యూస్ చేసే వాష్రూమ్స్ కూడా ఈ 2 రోజులే కడగాలి, ఎప్పుడు పడితే అప్పుడు కడగకూడదు. ఈ ఆరాధన మరి దేవతారాధన ఇంత ఘోరంగా అధార్మికమైనటువంటి జీవితాల్లో ఉన్న వాళ్ళు ఒకవేళ మన కర్మగాలి మన తారసపడటము, లేకపోతే ఎవరి ద్వారానో వాళ్ళ చేత హింసించబడటమో జరిగినా బయటపడటం దేవతారాధన. ఏ ఆరాధన చేయాలి? అన్ని దేవుళ్ళ ఆరాధన చేయవచ్చు తల్లి. ఈ దేవతారాధన ఇప్పుడు విశేషంగా పనిచేసేటట్టు, విశేషంగా మనకు తొందరగా ఫలించేది అని అంటే దశమహావిద్యలు అని చెప్పొచ్చు. అంటే ఈ దశమహావిద్యలో కాళీ ఉన్నది, ధూమావతి, చిన్నమస్త, షోడశి, భైరవి, శ్యామల, భగలాముఖి, తార, చిన్నమస్త, ఇవి మనకి ఎలాగో 10 ఉన్నాయి కాబట్టి ఈ 10 వెళ్ళినా తొందర నడుస్తుంది. ఇవి దశమహావిద్యలు చేసేవాళ్ళు ఇప్పుడు సరిగ్గా లేరు. ఉన్నవాళ్ళు కొంతమంది ఫ్రాడ్ ఉన్నారో నిజంగా ఉన్నారో అది కూడా మనం చెప్పలేము. ఇవన్నీ కాకుండా కాలభైరుడి యొక్క
మన గ్రామంలో కాలభైరవుడి యొక్క ఆరాధన చేపించిన ఈ ఇబ్బందుల లేదా నుంచి బయట ఈశ్వరుడికి కస్తూరి గోరోజనం, మీరు ఇది జవ్వాది పేరు ఎప్పుడైనా విన్నాను. విన్నారా? విన్నాను. జవ్వాది పునుగు తెలుసా అమ్మ మీకు? పునుగును. పునుగు పిల్లి మాంసము ఇంతంత మనకు బయట షాపుల్లో కూడా అమ్ముతారు. వీటితో స్వామివారికి అభిషేకించిన జలం ఏదైతే ఉంటుందో ఆ జలం తీసుకువచ్చి ప్రతిరోజు వాళ్ళతో చల్లుతూ ఉండాలి. లేదా ఇంకొద్దిగా పూజలేం లేకుండా బాగా ఖర్చు పెట్టలేని వాళ్ళు ఉంటారు కదా, జ్వాలాముఖి మాల మీరు ఎప్పుడైనా పేరు విన్నాను. విన్నారా? ఇది విన్నాను. అది మెడలో ఉంటే చాలు తల్లి, ఎవరికి? మనకి ఇంకా ఏ చేతబడైతే జరిగిందో ఆ చేతబడిని నిదానంగా తగ్గించుకుంటూ వస్తుంది, ఒకేసారి తగ్గిపోదు. ఎన్నాళ్ళు టైం పట్టచ్చండి? అప్రాక్సిమేట్లీ 1 year పడుతుంది. 1 year పడుతుంది, కానీ ఖచ్చితంగా పని రిజల్ట్ ఉంటది. ఈ లోపు మనకు చేసేది ఏదున్నా మళ్ళీ మనకు తాకదు. తాకదు. అయితే ఈ జ్వాలాముఖి మాలలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, మనం స్నానం చేసేటప్పుడు ఆ మాల ఈ శక్తినంతా తీసుకొని నలుపుదనంతో బయటికి పంపిస్తుంది. దుష్టశక్తిని నలుపుదనంతో పంపిస్తుంది. ఇప్పుడు బాగా మురికి పట్టుకొని ఉన్న పాత్రను నీళ్లు పోసి ఇట్లా సబ్బు పెడితే అయిపోయిందా? తోమాలిగా. గట్టిగా తోముతూ ఉంటేనే తోమంగా దాన్ని ఒక కొత్త ధనంలో తీసుకురావచ్చు. ఈ మెడలో ఉన్న మైలిని మొత్తం తీసుకురావడానికి కొంచెం ఆలస్యంగా జరిగిన వాళ్ళకు కొద్దిగా టైం ఎక్కువ పడవచ్చు. కాకపోతే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఏమన్నా ఉంటే జ్వాలాముఖి మాల మీరు మెడలో వేశారంటే 3 నెలల్లో కూడా రిజల్ట్ కనిపిస్తుంది. ఎక్కడ దొరుకుతుందండి జ్వాలాముఖి? మామూలుగా అంటే అమ్మ ఇప్పుడు బయట ఈ అమెజాన్లో వీటిలలో కూడా మీకు 1000-2000 కూడా పెడుతున్నారు. కాకపోతే అవి అసలైన జ్వాలాముఖిలు కావు. మీ దగ్గర ఉన్నాయండి? ఉన్నాయండి. కావాలి నేను అనుకున్నవాళ్ళు. నేను క్షుణ్ణంగా చెప్పగలుగుతా, ఎందుకంటే ఇది నా దగ్గర కూడా దొరకవు తల్లి. మీరు హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖి దేవి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా విన్నానండి. విన్నారా? విన్నాను. ఆ జ్వాలాముఖి దేవి ఆలయం వారు తయారు చేసి కేవలం తంత్ర సాధన చేసే వాళ్ళకు పంపిస్తారు. రైట్. పంపించినప్పుడు ఇది ఈ పూజకు మేము వాడి వచ్చిన వాళ్ళకి ఈ దోషం ఉన్న వారి మెడలో వేస్తామన్నట్టు. కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అమ్మో, తంత్రం అని అంటే డెఫినెట్ గా భయపడడానికి ఎంతో కొంత రీజన్ ఉంది అనిపించింది వాళ్ళ. ఇంకోటి ఏంటంటే తల్లి, కొంతమంది సిద్ధి తొందరగా రావాలి అని అంటే తంత్ర సాధన చెయ్యాలి అని. పూర్వము తంత్ర సాధన చేసేవాళ్ళు కూడా ఒక మాంత్రికుడిగా కావడానికి సుమారు 15 ఏళ్ళు పడ్డది. తాంత్రికుడు కావాలనుకున్నవాడే. ఈ జప సాధనలు కూడా చాలా వికృతంగా ఉంటాయి తల్లి. ఇది వామాచార పద్ధతిలో చేసేవాళ్ళకి చాలా వికృతంగా. క్లియర్గా చెప్పాలంటే ఒకటి చెప్తాను. ఈ మెన్షన్స్ వచ్చే లేడీస్ ఉంటారు కదా, వారు ఇప్పుడంటే ప్యాడ్స్ వాడుతున్నారు, పూర్వము వస్త్రాన్ని వాడే. ఆ వస్త్రాన్ని దొరకబట్టుకొని తెచ్చుకొని నోట్లో పెట్టుకొని జప సాధన చేసేది. ఇలాంటి వ్యక్తి మన ముందుకొచ్చినప్పుడు వట్టిగానే ఎలా తెలిసిపోతుంది అంటే, వాడి నోటిలో నుంచి ఒక దుర్గంధపు వాసన మనకు విరదిల్లుతూ ఉంటుంది. వాసన వాడి దగ్గర వచ్చింది అని అంటే వాడు ఏదో ఒక తంత్ర సాధన చేస్తున్నట్టు. ఒకంత జాగ్రత్త వహించవచ్చు వాళ్ళని. అట్లాంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా వాళ్ళ ఎండ్ ఆఫ్ ది డే అమ్మవారి ఆరాధన మనం న్యాయంగా ఉండడం, ధర్మంగా ఉండటం అనేది చేస్తే ఖచ్చితంగా ధర్మో రక్షతి రక్షిత, అందులో ఎటువంటి సందేహం లేదు. రైట్ అండి, చక్కగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ.